గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కర్నూలు జిల్లా కోడుమూరులో ఈ నెల 11న జల సమర దీక్ష చేస్తున్నట్లు కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు శ్రీహర్ష తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఇంతవరకు సాధ్యం కాలేదని, అందువల్ల ప్రభుత్వానికి మరోసారి తెలియజేయాలన్న ఉద్దేశంతో కోడుమూరులోని పరప్ప కాంప్లెక్స్ వద్ద ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేశామని శ్రీహర్ష మీడియా సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని సమస్య ప్రభుత్వం దృష్టికి చేరేలా విజయవంతం చేయాలని కోరారు. గుండ్రేవుల ప్రాజెక్టు వస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. మళ్ళా రావణంలో వస్తుంది. కూర్చొని ఫ్రీ వాస్తవంగా గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది మన కర్నూలు ప్రజలకే కాకుండా రాయలసీమ మొత్తానికి కూడా అది లైఫ్ టైం ప్రాజెక్టు, లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్ట్. ఇది కానీ వస్తే మన కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ ఖచ్చితంగా సస్యశ్యామలమైంది. దీని మీదనే మనం ఒక్కసారి గతం చూసుకుంటే ఇక్కడ కోడుమూరులో మరి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవో 158 రిలీజ్ చేసి ఫండింగ్ కూడా అలొకేట్ చేసి శంకుస్థాపన కూడా చేసినారు. దాని తర్వాత మరి గుండ్రేవుల గురించి ఎవరు మాట్లాడడం. మా కర్నూలు ప్రగతి సమితి 3 ఏళ్ల నుంచి దాని మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నము, పబ్లిసిటీ చేయడము, పోస్టర్ లాంచ్, లేకపోతే పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ దాని మీద ప్రజల్లో ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చేస్తూ మరి మీడియా సోదరులు కూడా దీన్ని సహకరించడం వల్ల చాలా ఎత్తున ప్రజల్లోకి ఇది పొందింది, నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీని తర్వాతనే మనం సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఇరిగేషన్ ఆఫీస్లో కూడా దాని మీద కదలిక వచ్చింది. తర్వాత ఫిబ్రవరి 6 కల్లుగొట్ల ఎమ్మెనూరు దగ్గరికి వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు దాని ప్రస్తావన చేసి వారు చెప్పేది ఏంటంటే ఇట్లా అపెక్స్ కౌన్సిల్ ఉపయోగించింది, 3 రాష్ట్రాల తరఫున మాట్లాడుకోవాలా, దాని తర్వాత మేము ఏదో చేస్తామన్నారు. ఇప్పుడు ఈ కంటిన్యూటీ కోసమే మేము కేపీఎస్ ఇది ఎప్పుడు ప్రజల్లో చర్చ రాకుండా, రెండోది గవర్నమెంట్కు మేము అప్పీల్ చేయాలని, గుర్తు చేయాలనే ప్రయత్నంలోనే కోడుమూరులో ఒకరోజు దీక్ష చేస్తున్నాము. దీని ద్వారా కర్నూలు ప్రజలందరూ, కోడుమూరు చుట్టుపక్కల ప్రాంతంలో రైతులందరూ కూడా దీన్ని సహకరించి పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మీ మీడియా ద్వారా ప్రజల్లోకి పోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఇంకో పాయింట్ నేను క్లియర్గా చెప్తున్నాను. మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వానికి కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నంలోనే ఈ జలసమర దీక్ష చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కొంచెం పెద్ద ఎత్తున రైతులందరూ కూడా బాధ్యత వస్తే ప్రభుత్వానికి ఇంకా మనం గట్టిగా గుర్తు చేసే ప్రయత్నం చేసి సాధించుకోవచ్చని ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం. 11వ తారీఖు అందరం కలుగుతాం. జై కర్నూలు, జై కేసీఆర్. ఇప్పుడు